హలో అండి, వన్ మోర్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక కొత్త వెస్ట్ ఫేసింగ్ అయితే మీకు పరిచయం చేస్తున్నాను. అది ఎక్కడ, ఏంటి, ఎన్ని గజాలు, హౌస్ మొత్తం మీకు చూపిస్తాను. ఎక్కడ అనేది కూడా మీకు నేను క్లియర్గా చెప్తాను. మీకు చూడండి ఒకసారి. ఇది స్టార్టింగ్ మనకు హాల్ అండి. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. హాల్ అయితేనే మొత్తం ఇది 155 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్, G+1 అండి. ఇది ఫస్ట్ 1 బెడ్రూమ్ అండి. దీని మెజర్మెంట్స్ వచ్చి మనకి 16x12 అండి. చూసారు కదా. కిచెన్ మొత్తం ఏంటంటే ఫ్రెండ్స్, కబోర్డ్ వర్క్ అంతా కంప్లీట్ అనమాట. ఎక్కడ కూడా చిన్న వర్క్ అయితే మనకు లేదు. బాత్రూమ్ వచ్చి మనకి 6x6 అండి. బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 6x6 అండి. అంటే 155 గజాలు కదా, అందు గురించి మనకి చాలా ఖాళీగా అయితే వచ్చాయన్నమాట అన్నీ కూడా. ఇది 30 వెడల్పండి, లోతు 45 అండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ కూడా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పచ్చండి. ఇది సెకండ్ 1 బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చి 15x13 అండి. చూసారు కదా. మీకు కబోర్డ్ కూడా చూపిస్తున్నాను. సీలింగ్ వర్క్, వాల్ కలర్స్, ఫ్లోరింగ్ కలర్స్, సో 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 క్యూట్ అని చెప్పవచ్చు అనమాట అండి. అంత బాగుంది బిల్డింగ్ అయితేనే. బాత్రూమ్ సైజ్ వచ్చి 5x6 అండి. ఈ బాత్రూమ్ సైజ్ వచ్చి G+1 ఫ్రెండ్స్. ఇది కింద ఎలా అయితే ఉందో పైన కూడా సేమ్ అట్టానే ఉంటుందన్నమాట. ఎటువంటి మార్పు కూడా ఉండదు. కలర్ కాంబినేషన్ అయితే మారచ్చు తప్ప ఇంకేం మార్పు ఉండదన్నమాట. ఇది కిచెన్ అండి. డైనింగ్ వచ్చి మనకి 9x10 అండి. ఇది దేవుడి రూమ్ అండి. దేవుడి గది ఇక్కడ ఇచ్చారు కిందన. అది 4x4 అండి. పూజారము. ఇది సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండి. సారీ, గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను కదా మీకు. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కూడా సేమ్ మెజర్మెంట్స్ అండి. అక్కడ కూడా మనకి 16x12 వస్తాయండి. సారీ, 13x12 అండి. హాల్ కొలతలు వచ్చి మనకి 13x12. ఫస్ట్ 1 బెడ్రూమ్ వచ్చేమో 15x13 అండి. ఇది మనకి సర్పవరంలో ఉందండి. సర్పవరం పోస్టల్ కాలనీ అండి. మెజర్మెంట్స్ సేమ్ కింద ఎట్టానే ఉంది, పైన కూడా అట్టానే ఉంటుంది కనుక మీకు నేను చెప్పట్లేదు, అర్థం చేసుకోండి. ఏంటంటే ఇది అడ్రస్ ఎక్కడ ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇది మన సర్పవరం వెళ్ళే దారిలో, సర్పవరం వెళ్ళి మనకు కొంచెం ముందుకు వెళ్తే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే, రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకోవాలి. పనసపాడు వెళ్ళే దారిలో